కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం తూర్పు గోదావరి జిల్లాలో ఉధృతంగా కొనసాగుతుంది. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ కేంద్రాలయానికి తరలించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వైద్య కళాశాల కోసం అవసరమైన 5,000 కోట్ల కూడా కేటాయించే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇది ప్రారంభం మాత్రమేనని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 7 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. బొమ్మూరు నుంచి కోటిపల్లి బస్టాండ్ మీదుగా రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వరకు కొనసాగిన భారీ బైక్ ర్యాలీ ప్రజల్లో విస్తృత స్పందనను పొందింది. కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రావుతు సూర్యప్రకాష్ రావు, మేడిపాటి షర్మిలారెడ్డి, అకుల వీర్రాజు, మేడ గురుదత్, గోందేసి శ్రీనివాస్ రెడ్డి, నక్క రాజాబాబు, నక్క నగేష్, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, సత్యప్రియ, సరితారాణి, రూకియా, చీకురుమిల్లి చిన్న, అచంత కళ్యాణ్, పెయ్యాల రాజేష్, బొప్పన సుబ్బారావు, డాక్టర్ ఆలీ, పడాలారెడ్డి, కొల్లి వెంకటరత్నం, గొడెల రమణ, బొమ్మి శ్రీను, పుచ్చ గోవిందరెడ్డి, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, సంగీత వెంకటేశ్వరరావు, చాప రాజా, పరిమళ నాని, మద్దాల అను తదితర పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.